హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్‌డిఓ సంస్థ నుంచి అధికారికంగా ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మిమ్మల్ని డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. అలాగే మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మనకి 37,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్ఓడి సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ పేజీ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి ఆ యొక్క ఫామ్ అనేది చూసుకుందాం. ఫ్రెండ్స్, కిందకి స్క్రోలింగ్ చేస్తే లాస్ట్లో మనకి ఈ యొక్క 4th పేజ్ అనేది ఉంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా ఫిల్ చేసి దీన్ని స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా మనం అప్లికేషన్ అనేది పంపించే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు, మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ అది ఈమెయిల్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 31 డిసెంబర్ 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం అయితే 28 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారు అయితే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారు అయితే 33 ఇయర్స్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24 జనవరి వరకు మనకు టైం అనేది ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ ఫార్మాట్ అనేది పూర్తిగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ చేసి దాంతోపాటుగా మీరు మీ యొక్క స్టడీ డాక్యుమెంట్ జిరాక్స్ అన్ని కాపీస్ అన్నీ కూడా స్కాన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్లో స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మెర్జ్ చేసేసి దాన్ని మనము ఈ యొక్క ఈమెయిల్కి పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఈమెయిల్ ఐడికి మెయిల్ పంపిన తర్వాత మనకి ఇందులో డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇచ్చిన డేట్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎంత సాలరీ వస్తుందంటే మనకు నెలకు 37,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. దాంతోపాటుగా మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వాళ్ళే పే చేస్తారు. అవన్నీ కలుపుకుంటే మీకు మంత్లీ 45,000కి వరకు మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారంటే మీకు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే పెడుతున్నారు. ఈ యొక్క జియోగ్రఫీ పోస్టులకు సంబంధించి మీకు 28 జనవరి రోజు ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి, అలాగే 29 రోజున ఏరోనాటికల్ అండ్ మెకానిక్ వాళ్ళకు, 30 జనవరి రోజున కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకు డైరెక్ట్గా మీకు వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క వేకెన్సీ సంబంధించి ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు బీఈ బీటెక్ లేదా అయిన పాస్ వారు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంఏ ఎంటెక్ చేసిన వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎవరైతే బీఈ బీటెక్ పాస్ అయిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గెట్ స్కోర్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే ఎంఈ ఎంటెక్ పాస్ అయినారో వాళ్ళకి మాత్రం ఎలాంటి గేట్ స్కోర్ అవసరం లేదు అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఏదైతే రికమెండ్ చేస్తున్నారో ఇవి టోటల్గా 25 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి వేకెన్సీ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి 9 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా 4 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ యొక్క వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ వేకెన్సీని బట్టి పక్కనే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడ కనబడుతుంది.
మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇందులో ఉన్న క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. అలాగే మీకు గేట్ స్కోర్ కార్డ్ ఉంటే వాళ్ళు గేట్ స్కోర్ కార్డ్‌ని స్కాన్ చేయండి. అలాగే మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటే పెట్టండి. అలాగే అడ్రస్ ప్రూఫ్, అలాగే సపోర్ట్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా, అలాగే గవర్నమెంట్ ఇష్యూ ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు స్కాన్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్ అవన్నీ మనము మెయిల్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్ఓ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.